అమెరికా చెప్పిందని రష్యా ఆయిల్ ఆపేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. అయితే అమెరికా చెప్పింది కాబట్టి ఆపేయడం కరెక్ట్ అన్నదే ఇక్కడ తేలాలి. నిపుణులు చెప్పేది ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద రష్యా చమురు వినియోగదారైన భారతీయ శుద్ధి కర్మాగారాలు సాంకేతిక మాస్కో నుంచి సరఫరా లేకుండా పని చేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు ధర తక్కువగా ఉండడంతో రిఫైనరీలకు అధిక మార్జిన్ ఉండే అవకాశం ఉందని గ్లోబల్ రియల్ టైమ్ డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం భారత్ నుంచి అమెరికాకి దిగుమతి అయ్యే ఉత్పత్తుల మీద అదనంగా మరో 25% టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. అధిక సుంకాలు మన దేశం అమెరికాకి చేసే $27 బిలియన్ మినహాయింపు లేని ఎగుమతులను దెబ్బతీసే అవకాశం ఉన్నందున రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయడం లేదా తగ్గించడం మీద చర్చ జరుగుతుంది. ట్రంప్ భారతీయ వస్తువుల మీద అదనంగా 25% సుంకాన్ని ప్రకటించిన తర్వాత రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకునే చమురు విలువైనదేనా అని భారత్ ఆలోచించాలని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ చెప్పారు. రష్యా చమురు దిగుమతులు మనకు అనుకూలంగా ఉంటాయా లేదా అనేది ఆలోచించి ఒకవేళ రష్యా నుంచి దిగుమతులు ఆపివేస్తే టారిఫ్లు తగ్గిస్తారేమో అమెరికాను అడగచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. అమెరికా విధించిన అదనపు సుంకాల కారణంగా అమెరికాకు $2 బిలియన్ సుమారు 17,400 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని భారత్ సముద్ర ఆహార ఎగుమతి సంఘం వాణిజ్య ఆర్థిక మంత్రి శాఖను సంప్రదించి అత్యవసర ఆర్థిక సాయం అందించాలని కోరింది. సాఫ్ట్ రుణాల ద్వారా వర్కింగ్ క్యాపిటల్లో 30% పెరుగుదలను అభ్యర్థించింది.